బుజ్జమ్మ పెన్ కోసం అమరేంద్ర రూమ్కి వెళ్ళి వస్తూ ఉండగా మెట్ల మీద ఫోటో కనబడుతుంది. అది తీయబోతూ ఉండగా ఆ ఫోటో గాలికెగిరి కింద హాల్లో పడిపోతుంది. బుజ్జమ్మ ఆ ఫోటోలో అమ్మున్నట్టుంది కదా, అమ్మ పక్కన ఉన్నది ఎవరు అని ఆలోచించుకుంటూ హాల్లోకి వస్తుంది. అమరేంద్ర గార్డెన్లో ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. బాగి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. అరుంధతి ఫోటో దగ్గర పడిన ఫోటోని తీసి చూస్తుంది బుజ్జమ్మ. ఆ ఫోటో తీసి చూసి షాక్ అవుతుంది బుజ్జమ్మ. ఆ ఫోటోలో అమరేంద్ర బాగి ఇద్దరు పక్క పక్కన నిలబడి ఉంటారు. షాక్ అయిన బుజ్జమ్మ, ఏంటిది, అమ్మ పక్కన అమరేంద్ర సార్ ఉన్నారేంటి అని ఒక్క నిమిషం షాక్ అయి ఆలోచిస్తూ ఉండిపోతుంది. సింగ్ అంకుల్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి బుజ్జమ్మకి. బేటీ, మీ డాడీ నిన్ను బాగా చూసుకుంటున్నారా అని సింగ్ అడిగిన మాటలు గుర్తు తెచ్చుకొని, అంటే అమరేంద్ర గారే మా నాన్నన్న మాట అని నిజం తెలుసుకుంటుంది బుజ్జమ్మ. డైరెక్ట్గా అమర్ ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ గార్డెన్లోకి వెళ్తుంది బుజ్జమ్మ. ఇక బుజ్జమ్మ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అమర్. బుజ్జమ్మ రాగానే ఫోన్ కట్ చేసి బుజ్జమ్మ వైపు చూడగా బుజ్జమ్మ ఏమీ మాట్లాడకుండా అమర్ని గట్టిగా వాటేసుకుంటుంది. అమర్ మెడ చుట్టూ చేతులు వేసి తండ్రిని ఆప్యాయంగా ప్రేమగా వాటేసుకుంటుంది బుజ్జమ్మ. అమర్ కూడా ఏమీ మాట్లాడకుండా బుజ్జమ్మని అలాగే వాటేసుకొని ప్రేమగా వీపు నిమురుతూ ఉంటాడు అమర్. అలా తండ్రి కౌగిళ్లలో ప్రేమ పొందుతూ ఉంటుంది బుజ్జమ్మ. ఇప్పుడు బుజ్జమ్మ నేనే మీ కూతుర్ని, బాగి కూతుర్ని అని నిజం చెప్పేస్తుందా అమరేంద్రకి? మనోహరి ప్లాన్ సక్సెస్ అవుతుందా? బుజ్జమ్మ తన కూతురని తెలిస్తే బాగిని అమరేంద్ర ఏం చేస్తాడు? మళ్ళీ ఇంట్లో నుండి గెంటేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.